తోటి జవాన్కు జరిగిన అన్యాయం తెలుసుకొని కాన్పూర్ పోలీస్ కమిషనరేట్ను చుట్టుముట్టిన ఐటీబీపీ బెటాలియన్. అసలు ఏం జరిగింది? దేశం కోసం గన్ను పట్టిన జవాన్ తన తల్లికి న్యాయం కోసం ఈరోజు సిస్టంతో యుద్ధం చేయాల్సి వస్తుంది. ఐటీబీపీ జవాన్ వికాస్ సింగ్ తల్లికి జరిగిన అన్యాయం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రగిలిస్తుంది. శ్వాస సమస్యతో ఆసుపత్రికి తీసుకువెళ్లిన తల్లికి సరైన చికిత్స అందలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చివరికి పరిస్థితి విషమించి ఆమె చేయిని తొలగించాల్సి వచ్చిందంటూ సమాచారంగా తెలుస్తుంది. ఈ చేత్తోనే మా అమ్మ నాకు అన్నం పెట్టింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్న ఆ జవాన్ వీడియో ఇప్పుడు దేశాన్ని కదిలిస్తుంది. ఇక ఇందులో ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే 3 రోజుల పాటు ఎఫ్ఐఆర్ కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కేసు నమోదు కాలేదని తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. చివరికి కట్ చేసిన ఆ చేయితోనే కాన్పూర్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్కు వెళ్లిన ఆ జవాన్కు మద్దతుగా ఐటీబీపీ బెటాలియన్ భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుంది. కమిషనరేట్ను చుట్టుముట్టిన ఆ విజువల్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతుంది. ప్రాణాలు పణంగా పెట్టి జవాన్ కుటుంబానికి న్యాయం జరగకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? సరిహద్దులను కాపాడే సైనికుల గౌరవం, వారి కుటుంబాల భద్రత ప్రభుత్వ వ్యవస్థల బాధ్యత కాదా అని డిమాండ్ చేస్తున్నారు. నందిగామ ప్రజలకు సువర్ణావకాశం. పెళ్లిల సీజన్ స్పెషల్ కలెక్షన్స్. అతి తక్కువ తరుగు, 100% నమ్మకమైన 9/16 హాల్మార్క్ బంగారం. శ్రీ లక్ష్మీ జ్యువెలర్స్, నందిగామ.